అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. మనం మాట్లాడే మాట ఎవరికి కీడు చేయకూడదు. అది ఎట్లాగో విందాము. మాట వీపుకు చేటు చేయగలదు అని ఒక సామెత ఉంది. ఇరుగు పొరుగు వారితో అయినా కానీ, బంధువులతో అయినా కానీ, ఆఫీసుల్లో పని చక్కబెట్టుకోవాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా, వాళ్ళ మెప్పు పొందాలన్నా మాట ముఖ్యం. మాట ఎప్పుడు కూడా కోటలు దాటకూడదు. దానివల్ల మనల్ని కోతలు రాయడు అంటారు తప్ప సీరియస్గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. మొహం మీదే కర్కశంగా చెప్పేస్తూ ఉంటారు. అయితే వీరికి మాట్లాడటం రాదు అని వీరు నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకు తొలగిపోతూ ఉంటారు. మాట్లాడటం కూడా ఒక చక్కని కళ. కొంతమంది గంటల కొద్దీ మాట్లాడుతూనే ఉంటారు, అయినా వినాలనిపిస్తుంది. మరి కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా వీళ్ళు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్తారా అనుకుంటాం. ముచ్చటగా మాట్లాడటం నిజంగా ఒక కళ. కొంతమంది తమకు తెలిసింది తెలియంది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తూ అందరికీ అంతరాయం కలిగిస్తూ ఉంటాడు. అది కూడా సరికాదు. అయితే ఈ సంభాషణలో చాలా రకాలు ఉన్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం అని చాలా విధాలు ఉన్నాయి. ఒకే మనిషి వద్ద ఇవన్నీ ఉంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది. హితభాషణం ఇది అన్నిట్లో చాలా కష్టమైంది. అవతలి వాడికి మంచి చెప్పడం అంటే తనకి ఎదుటి వాళ్ళు మంచి కోసం తన మంచి చెప్పడం అన్నమాట. దీన్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది తిరస్కరిస్తారు. మితభాషణం క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం మితభాషణం. అనవసరంగా అతిగా మాట్లాడి అబద్ధాలు రావడానికి చాలా అవకాశం ఉన్నాయి. అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మితభాషణం. పళ్ళు కనబడకుండా నవ్వటమే స్మితం. అలా ఏ విషయాన్నైనా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియభాషణం ప్రియభాషణంలో కూడా కొన్ని అసత్యాలు ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇతరులు బాధ పెట్టకుండా ప్రియంగా మాట్లాడాలంటే కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. పూర్వభాషణం దీనికి చక్కని సంస్కారం అవసరం. అవతల మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతల మనిషి మనకన్నా గొప్పవాడా చిన్నవాడా అని చూడకుండా పలకరించడం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం. మాటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మంచి మాటలు, చెడు మాటలు, ఇలా రకరకాలు ఉంటాయి. అవి మనం తెలుసుకొని ఎదుటి వాళ్ళు పడకుండా, దుఃఖము అశాంతి లేకుండా మనము మాట్లాడగలగాలి. మాట లేకుంటే చోటే లేనది అన్నది ఒక సామెత. అది ఆ చోటు అన్నది ఏంటి? ఊళ్ళో అయినా సరే, ఎదుటివారి గుండెల్లో అయినా సరే. మనిషి సంగతి చెప్పేది మాటే. ఉపాధ్యాయుల నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా వాళ్ళు ఏ రంగంలో వారైనా సరే మన మాట వల్లే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో మనం గ్రహించగలము. సంభాషించటం అనేది ఒక అందమైన కళ. మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. మాతో సంబంధాన్ని, స్నేహాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. అదే మనం మాట్లాడే మాట బాధ కలిగేటుందనుకోండి, మనతో స్నేహాన్ని తుంచేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడే ముందు మనతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి అనే ఒక భావన దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించగలము. జై శ్రీమన్నారాయణ.